ఓం నమో వెంకటేశాయ. తిరుమల బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి స్వాగతం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ వైకుంఠనాథుడికి జరుగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు సింహవాహనంపై దేవదేవుడు దర్శనమిస్తున్నారు. అనంత తేజోమూర్తి శ్రీ వెంకటేశ్వరుడు రాక్షసుల పాలిట సింహస్వప్నమై గోచరిస్తారని స్తోత్ర వాంగ్మయం కీర్తిస్తోంది. మృగాణాంచ మృగేంద్రో అహం, తాను మృగాల్లో సింహాని అని భగవద్గీతలో ఆ స్వామి ప్రవచించాడు. శ్రీ విష్ణు సహస్రనామాల్లో స్వామికి నామాంతరంగా సింహ అని స్తోత్రం ఉంది. అందుకే సింహానికి ప్రత్యేకత. ఆ జగన్నాయకుడి అవతారాల్లో నృసింహ అవతారం 4వది. ఈ ఉత్సవాల్లో 4వ వాహనం సింహవాహనం కావడమే విశేషం. యోగ నృసింహుడిగా సింహవాహనంపై తిరువీధిలో దర్శనమిస్తున్న స్వామి దుష్టజన శిక్షణకు శిష్టజన రక్షణకు సంకేతం. యోగ శాస్త్రంలో సింహం వాహన శక్తికి శీఘ్రగమన శక్తికి ఆదర్శం. సింహ బలమంత భక్తి బలం కలిగి ఉన్న వారిని స్వామి అనుగ్రహిస్తాడని ఈ వాహన సేవ అంతరార్థం. ఇప్పుడు ఆ స్వామి రూపాన్ని సింహవాహన సేవను ప్రత్యక్షంగా చూద్దాం. మృగరాజు గర్జనతో స్వామివారి గాంభీర్యంతో జరుగుతూ ఉండేటటువంటి సింహవాహన సేవ, దేవాలయపు దక్షిణ మాడ వీధిలో ఊరేగుతూ ఉండేటటువంటి యోగ నరసింహస్వామి వెంకట నారసింహుడిగా సాక్షాత్కరిస్తూ ఉండేటటువంటి దృశ్యం తిరుమలంతటా కూడా అవ్యక్తమైన అనిర్వచనీయమైన ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతి ఆవరించినటువంటి సందర్భం. స్వామివారి దక్షిణ మాడ వీధికి చాలా ప్రత్యేకత ఉన్నది. ఒకనాడు 1000 సంవత్సరాల ముందు వెంకటేశ్వర స్వామి వారికి పాప వినాశన తీర్థం నుంచి ప్రతినిత్యము కూడా బిందెలలో తీర్థాన్ని తీసుకొని వచ్చి స్వామివారిని పూజించినటువంటి తిరుమల నంబి ఆచార్యులు కొలువుదీరినటువంటి వీధి. స్వామివారి వాహన సేవలో ముందు వైపు జీయర్ స్వాములు ఆళ్వారుల పాశురములను ప్రారంభించేటటువంటి వీధి. నేడు 3వ రోజు పేయాళ్వారులు రచించినటువంటి మూన్రాం తిరువందాది అనబడేటటువంటి దివ్య ప్రబంధంలో తిరుక్కండేన్ పొన్మేనికండేన్ అని ప్రారంభించినటువంటి పాశురముతో ఈనాడు వాహన సేవ ఆరంభమవుతూ ఉంది. స్వామి కనిపిస్తే స్వామిని దర్శిస్తూ ఉన్నాము అని చెప్పడం, స్వామి నీ వక్షస్థలంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకుంటున్నామయ్యా అని అన్నారట. అదిగో ఆ వక్షస్థలములో చక్కగా సుఖాసీనురాలైనటువంటి అమ్మవారు, ద్విభుజ వ్యూహలక్ష్మీ స్యాత్ బద్ధ పద్మాసన ప్రియ అని అంటారు. చక్కగా కూర్చున్నటువంటి రూపములో 2 భుజములతో 4 చేతులతో భక్తజనులను అనుగ్రహించేటటువంటి అమ్మవారు స్వామి వక్షస్థలములో కొలువుదీరి ఉంటే ఆ స్వామిని దర్శించుకుంటూ ఉండేటటువంటి భక్తజనం, అలనాడు ఆళ్వార్లు కూడా ఈ రూపమైనటువంటి స్వామివారిని దర్శించుకొని, స్వామి నీ హృదయంలో ఉండేటటువంటి అమ్మవారిని దర్శించుకున్నాం, నీ కుడి చేతిలో అమరినటువంటి శంఖాన్ని, ఎడమ చేతిలో ఉన్నటువంటి చక్రాన్ని, సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం అని దర్శించుకుంటూ ఉండేటటువంటి భక్తజనం. అలనాడు నారసింహుడిగా విష్ణుమూర్తి అవతరిస్తే ఆగ్రహముతో ఊగిపోతూ ఉన్నటువంటి వేళ ఇంద్రాది దేవతలందరూ వచ్చి ఆ నారసింహ స్వరూపాన్ని చూసి గోవిందా అని కీర్తించారట. ఆనాటి నుంచి ప్రారంభమైనటువంటిది గోవిందనామం.
తిరుమలలో ఎక్కడ చూసినా కూడా వెంకటేశ్వర స్మరణ మనసా కలుగుతూ ఉన్నది. నోరారా గోవిందనామ స్మరణ పలుకుతూ ఉన్నది. గో అంటే స్వామివారి యొక్క విపార్చినటువంటి కేశములట. హిరణ్యకశిపుని తన ఒడిలో పెట్టుకొని అతని ఉదరాన్ని చీల్చివేసినటువంటి సమయములో స్వామివారి యొక్క కేశములు ఇలా విపార్చి విరిగా ఉన్నటువంటి వేళ ఆ కేశములతో ఆగ్రహముతో ఉన్నటువంటి స్వామివారిని చూసి ఇంద్రాదులు గోవిందా అని అర్థించారట. స్వామి, ఆగ్రహం వద్దు స్వామి, మా మీద అనుగ్రహాన్ని ప్రదర్శించు అని స్వామివారి యొక్క ఆవేశాన్ని ఆగ్రహాన్ని చూసి భీతిల్లినటువంటి దేవతలు స్వామి దగ్గర మొక్కులు చెల్లించుకున్నటువంటి ఆ నామం నేడు ప్రతి భక్తుడు కూడా కీర్తిస్తూ ఉన్నారు. మాతా నృసింహశ్చ పితా నృసింహ భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహ విద్యా నృసింహో ద్రవిణం నృసింహ స్వామీ నృసింహ సకలం నృసింహ. అంతటా కూడా నారసింహ రూపం, వెంకట నారసింహుడి రూపములో అందరూ స్మరించుకుంటూ భక్తజనులు స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నారు. లోకములకు దానేలికైన వాడు అల్లవాడే వాడల్లవాడే అల్లవాడే వాడల్లవాడే. గోవింద 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 వెంకటరమణ గోవింద 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 వెంకటరమణ గోవింద 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 వెంకటరమణ గోవింద 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 వెంకటరమణ గోవింద. మేక పొలగూడు దోమటి దొడికినాడు గట్టు వయసగు బిడ్డ గన్నవాడు నట్టి ముక్కు తోడ విర్రి నవ్వులు నవ్వినవాడు అడ్డ పాపడయ్యున్న కొమీదివాడు ఆలి ఇల్లు గొడ్డు తోడనంట గట్టుకున్నవాడు కూలలేక లోకమెల్ల గొలిచినాడు కాలువగా మింటి నీరు కాలరత్ని తీసినాడు నేల కింది పరుపుపై నెలకొన్నవాడు మించుల మించుల వన్నే మెకమునేసినవాడు కంచేటి కైదువ చేదనరువాడు పంచముగా గల్లవారి కడవల పాలిల్ల పంచుకొని దోసిట వారవట్టువాడు కోటు మీరిన అసురపురములిన్నియుజొచ్చి నీటిగొచ్చి దమ్ములుగా వేసినవాడు భూతకపు సురలతో పున్నమ కంపరమున పూటవగా చాపకూడు గుడిచినవాడు అల్లింత మరల పొందులైన కన్నులవాడు తల్లిగూతు కౌగిట దగిలినవాడు చల్లనైన వెంకట శైలముపైనున్న నల్లని మేనివాడు నవ్వు మోమువాడు అల్లవాడే వాడల్లవాడే అల్లవాడే వాడల్లవాడే అల్లవాడే వాడల్లవాడే ఎల్లలో కములకు దానేలికైనవాడు ఎల్లలో కములకు దానేలికైనవాడు అల్లవాడే వాడల్లవాడే అల్లవాడే వాడల్లవాడే. గోవింద 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 వెంకటరమణ గోవింద
హిరణ్యకశిపుని దుష్టత్వాన్ని చీల్చిన నృసింహ స్వరూపాన్ని ఆళ్వారులు ఎంతో భక్తితో భావించారు. ఆనాటి నుంచి ఉగ్రమూర్తులకు సింహవాహనం ఆగమ సంప్రదాయంగా వస్తోందని పెద్దలు చెబుతున్నారు. అయితే ఈ నృసింహ రూపం ఆనాడు హిరణ్యకశిపుణ్ణి చీల్చింది, అతడి దుష్టత్వాన్ని చీల్చింది. అంతకుముందు నృసింహరూపం స్తంభంలో దాగి ఉన్నది. సత్యం విధాతుం నిజభక్త భాషితం వ్యాప్తించ భూతేషు చ అఖిలేషు చ ఆత్మనః స్తంభే సభాయాం న మృగం న మానుషం అదృశ్యత అత్యద్భుత రూపముద్వహన్ అన్నారు వ్యాసులవారు. ఆ అద్భుతమైన ఒక దివ్య రూపాన్ని ధరించి మృగరూపం కాకుండా, మానవ రూపం కాకుండా నరసింహ రూపంతో ఆ సభాభవనంలో ఉన్న స్తంభంలో స్వామి ఎందుకు దాగి ఉన్నాడు అంటే, సత్యం విధాతుం నిజ భక్త భాషితం, తన భక్తుడి మాటను నిజం చేసి నిరూపించడానికి. ఏమిటా భక్తుడి మాట? ఇందుగలడు అందులేడను సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు అన్నాడు. ఆ మాట నిజం చెయ్యాలి అంటే ఎక్కడ కావాలంటే అక్కడ తాను వ్యక్తం కావాలి. అలా వ్యక్తం కావడానికి ఆనాడు ఎన్నుకున్న రూపం నృసింహ రూపం. అది స్తంభంలో దాగి ఉన్నది. ఆ స్తంభంలో చూపిస్తావా అన్నాడు హిరణ్యకశిపుడు. తప్పకుండా అన్నాడు ప్రహ్లాదుడు. ఆ స్తంభాన్ని అరచేతితో కొడితే అది బ్రద్దలైంది. అందులో నుంచి నరసింహుడు వచ్చాడు. ఎక్కడైనా రాక్షసరాజుగారి సభాభవనంలో స్తంభం అరచేత్తో దెబ్బ కొట్టినంత మాత్రాన బ్రద్దలయ్యేంత పేలవంగా ఉంటుందా? కాదు. లోపల నుంచి స్వామి ఆ స్తంభాన్ని చీల్చుకుని వచ్చాడు. ఆ స్తంభం నాస్తిక స్తంభం. నాస్తికత్వం కరడుగట్టుకుపోయిన వేళ ఆ నాస్తిక స్తంభాన్ని చీల్చుకుని వెడలిన అద్భుతమైన దివ్య అవతార మూర్తి నరసింహమూర్తి. కలియుగంలో కూడా నాస్తికత్వాన్ని పటాపంచలు చేసి మానవ హృదయాలలో భక్తిభావాన్ని స్థాపించి మానవులను సన్మార్గవర్తులను చేయడానికి, వారికి జీవిత సార్థక్యాన్ని ప్రసాదించడానికి కలియుగంలో ఈ స్వామి వెంకటనాయకుడుగా అవతరించాడు. కృతయుగంలో నరసింహుడుగా వచ్చిన ఈ స్వామి కలియుగంలో వెంకటనాయకుడుగా వచ్చాడన్న పౌరాణికమైన ఆంతర్యాన్ని కార్యరూపంలో మనకు విశదీకరించడానికా అన్నట్లు ఈనాడు బ్రహ్మోత్సవాలలో స్వామి సింహవాహన ఆరూఢుడై దివ్య దర్శనాన్ని భక్తులకు ప్రసాదిస్తున్నాడు. హిరణ్యకశిపు ఛేదనతో ప్రహ్లాదాభయదాయక హేతో నరసింహాచ్యుత రూప నమో భక్తం తే పరిపాలయ మాం. హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కాదు ముఖ్యం, ప్రహ్లాద బాలుణ్ణి రక్షించడం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కృతయుగంలో అయినా ఈనాడు కలియుగంలో అయినా ధర్మ సంస్థాపనమే లక్ష్యంగా ఉత్తములైన వారిని అండగా నిలబడి ఆదుకోవడానికి స్వామి ఎప్పుడూ ఉన్నానని చెబుతాడు. అదిగో బారులు తీరి ఎందరెందరో రకరకాల క్రీడా విన్యాసాలను, కళా నైపుణ్యాలను స్వామికి కైంకర్యంగా సమర్పణం చేస్తున్నారు. జయ జయ నృసింహ. అధినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద. జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరద. భయహర వీర ప్రహ్లాద వరద. జయ జయ నృసింహ సర్వేశ. జయ జయ నృసింహ సర్వేశ. చటుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్ర మౌని ప్రణుత. చటుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్ర మౌని ప్రణుత. కుటిల దైత్యతతి కుక్షి విదారణ పటు వజ్రనఖ ప్రహ్లాద వరద. కుటిల దైత్యతతి కుక్షి విదారణ పటు వజ్రనఖ ప్రహ్లాద వరద.
జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరద భయహర వీర ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశ జయ జయ నృసింహ సర్వేశ. సంశ్రితవామాంక భావజకోటి ప్రతిమాన శ్రీవనితా సంశ్రితవామాంక భావజకోటి ప్రతిమాన శ్రీ వెంకటగిరి శిఖర నివాస పావన చరిత ప్రహ్లాద వరద శ్రీ వెంకటగిరి శిఖర నివాస పావన చరిత ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరద భయహర వీర ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశ జయ జయ నృసింహ. పడమర మాడ వీధిలో ఊరేగుతూ ఉండేటటువంటి సింహవాహనములో వెంకట నారసింహుని దర్శించుకుంటూ ఉన్నాం. వాహన సేవలలో గొప్పదైనటువంటి ఒక విశేషం, ఒక అంతరార్థం దాగి ఉంది. దేవాలయం లోపలికి వచ్చి తనను దర్శించలేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా తానే దేవాలయం వెలుపలికి వచ్చి దర్శనమిచ్చేటటువంటి ఒక మహత్తరమైనటువంటి సూచన వాహన సేవలలో అమరి ఉంది. ఆ విధంగా వెంకటేశ్వరుడు నరసింహ ఆకారములో యోగ నరసింహస్వామి రూపములో సింహవాహనములో అలంకరించుకొని ఊరేగుతున్నారు. తిరుమల దేవాలయములో ప్రత్యేకంగా యోగ నరసింహస్వామి వారికి ఒక సన్నిధి ఏర్పాటు చేయబడి ఉన్నది. స్వామివారి ఆనంద నిలయ విమాన ప్రదక్షిణ చిట్ట చివరన హుండీకి కుడివైపున భాష్యకారుల సన్నిధికి ప్రక్కన యోగ నరసింహస్వామి వారి యొక్క సన్నిధి ఉన్నది. పెద్దలు చెబుతారు, సంప్రదాయజ్ఞులు తెలియజేస్తారు, యోగ నరసింహస్వామి సన్నిధి దగ్గరకు వెళ్ళినప్పుడు ఒక్కసారి గోవిందా అని ఎలుగెత్తి అర్థించి స్వామివారిని నమస్కరించాలట. అలా మనం కీర్తించినప్పుడు మన యొక్క నోటిలో నుంచి వెలువడినటువంటి గోవిందనామ శ్రవణ ధ్వనిని విని యోగములో ఉన్నటువంటి ఆ నారసింహమూర్తి మనల్ని కటాక్షిస్తారట. ఇక్కడ కూడా సింహవాహనారుడైనటువంటి వెంకట నారసింహని భక్తులందరూ కూడా గోవిందా గోవిందా అని అర్థిస్తూ ఉండేటటువంటి దృశ్యమే కనిపిస్తూ ఉన్నది. 4 మాడవీధులు కూడా సామాన్యంగా మనకు కనిపిస్తున్న వీధులుగా ఉన్నా కూడా ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వ వేదాదులు 4 మాడవీధులుగా రూపుదిద్దుకుంటే వేదములలో విహరించేటటువంటి దేవుడు వెంకటేశ్వరుడు కాక మరెవ్వరు? అటువంటి వెంకటేశ్వరుడు నారసింహుడిగా అలంకరించుకుంటే ఆ స్వామి రూపాన్ని, ఆ ప్రసన్న నారసింహుడి యొక్క రూపాన్ని కళ్ళారా దర్శించి తనివి తీరా సేవించి తరించాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో భక్తులందరూ కూడా ఈ మాడవీధులలో వేచి ఉండి వాహన సేవ తమ దగ్గరకు రాగానే లేచి నిలబడి అరమోట్పు కన్నులతో తదేక ధ్యానంతో తన్మయత్వంతో తాదాత్మ్యంతో కోలాటాలతో కేరింతలతో నాట్యంతో స్వామిని మురిపిస్తూ ఒక క్షణకాలం పాటు స్వామివారి యొక్క అమృత కిరణ కటాక్షం తమ మీద ప్రసరించకపోతుందా అన్నటువంటి భక్తి భావనతో తమ భక్తిని చాటుకుంటున్నారు. పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుమలలో అంగరంగ వైభవంగా నాలోనే నవ్వు వచ్చి నారసింహుడా చిద్విలాసుడు శ్రీ శ్రీ
ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము, ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము. వేమరువో పుణ్యులాల వినరో, వేమరువో పుణ్యులాల వినరో ఈ కథలు. ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము, వేమరువో పుణ్యులాల వినరో ఈ కథలు. ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము, ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము. అనంత సూర్య తేజుడట, అనంత సూర్య తేజుడట, కాంతి చెప్పనెంత. అనంత సూర్య తేజుడట, కాంతి చెప్పనెంత. ధనుజాంతకుండట, ప్రతాపమెంత. అనంత సూర్య తేజుడట, కాంతి చెప్పనెంత. ధనుజాంతకుండట, ప్రతాపమెంత. పరమైన బళ నారసింహము, పరగినదివో గద్దెపై సింహము వాడే. పరమైన బళ నారసింహము, పరగినదివో గద్దెపై సింహము వాడే. తెల్లని మేని సింహము దేవసింహము, మెల్లని చిరునవ్వులా మేటి సింహము. తెల్లని మేని సింహము దేవసింహము, మెల్లని చిరునవ్వులా మేటి సింహము. సల్లేటి ఊరుపులతో జయసింహము, సల్లేటి ఊరుపులతో జయసింహము. వాడే బల్లితుడై వెలసే ఔబళ నారసింహము. పరగి నదివో గద్దెపై సింహము వాడే. పరమైన ఔబళ నారసింహము, పరగి నదివో గద్దెపై సింహము వాడే. నిలుచున్న సింహము నిత్య సింహము, అలరు కొండల మీది ఆది సింహము. నిలుచున్న సింహము నిత్య సింహము, అలరు కొండల మీది ఆది సింహము. వెలుపలి కడపపై వీరసింహము, వెలుపలి కడపపై వీరసింహము. పలుకు పంతముల ఔబళ నారసింహము. పరగి నదివో గద్దెపై సింహము వాడే.
వరమైన ఔబళ నారసింహము వరగి నది ఓ గద్దెపై సింహము వాడే